హలో నా ప్రియమైన మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీకు ఇప్పుడు డబ్బు కొరత ఉండి, అనారోగ్యంగా ఉన్నప్పటికీ, ఇప్పటి నుండి మీరు చాలా మెరుగ్గా ఉంటారు. అందుకే మనల్ని మరియు 9 గ్రహాలను సృష్టించిన దేవుడిని ప్రార్థిస్తూ ఈ పోస్ట్ను ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు మనం భారతదేశంలోని ప్రముఖ జ్యోతిష పరిశోధన కేంద్రం యొక్క స్పష్టమైన అంచనాలను పరిశీలించబోతున్నాము. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం 2026లో గురు పేరిచ్చి అంటే బృహస్పతి సంచారం జూన్ 2, 2026న జరుగుతుంది. ఈ రోజున గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. కర్కాటక రాశి అనేది గురుగ్రహానికి ఉచ్ఛస్థానం, అంటే గురుగ్రహం అక్కడ అత్యంత బలంగా పనిచేసే స్థానం. అందువల్ల ఈ సంచారం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. 2026 సంవత్సరంలో జరిగే గురు సంచారం మేష రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మలుపును తీసుకురాబోతోంది. గత కొన్నేళ్లుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు, మానసిక ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల్లో వచ్చిన నిరాశలు ఇవన్నీ ఇప్పుడు మెల్లగా తగ్గిపోతూ జీవితంలో ఒక కొత్త వెలుగు కనిపించబోతోంది. బయటకు మీరు చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావడం లేదు అనే ప్రశ్నతో ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపి ఉండవచ్చు. మీలో ఉన్న అగ్ని స్వభావం, ఎదగాలనే తపన, ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఇప్పటివరకు ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. కాని ఇప్పుడు గురుగ్రహం చేసే ఈ సంచారం మీ జీవితంలో అదృష్ట ద్వారాలను తెరవబోతోంది. మేష రాశి వారికి సహజంగానే ధైర్యం, నాయకత్వ లక్షణాలు, వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరిపై ఆధారపడకుండా మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలని అనుకుంటారు. కానీ అదే సమయంలో త్వరగా కోపం రావడం, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు గురు సంచారం మీ ఆలోచనలకు పరిపక్వతను తీసుకురాబోతోంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. ఇక నా జీవితాన్ని నేను కొత్త స్థాయికి తీసుకెళ్లాలి అనే ఆలోచన బలపడుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. గతంలో వదిలేసిన కలలు మళ్లీ గుర్తుకు వస్తాయి. ఇది నా వల్ల కాదు అని అనుకున్న పనుల్లో కూడా ఇప్పుడు మీరు ధైర్యంగా అడుగు వేస్తారు. కొంతమంది మేషరాశివారు జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు, కొత్త వ్యాపారం, విదేశీ ప్రయాణం, కొత్త ఇల్లు, కొత్త పెట్టుబడి, ఇలా జీవితాన్ని పూర్తిగా మార్చే మార్పులు రావచ్చు. ఆర్థిక విషయాల్లో ఈ గురు సంచారం మేషరాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. గతంలో ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోయి ఉండవచ్చు. అనుకోని ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, అప్పులు, ఇతరుల కోసం చేసిన ఖర్చులు మిమ్మల్ని అలసిపోయేలా చేసి ఉండవచ్చు. కొంతమంది డబ్బు సంపాదించడానికి మాత్రమే నేను బ్రతుకుతున్నానా అనే స్థితికి కూడా వెళ్లి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారబోతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా వ్యాపారం, సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ మార్కెటింగ్, ఐటీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, ట్రేడింగ్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం భారీ అవకాశాలను తీసుకురాగలదు. మీరు గతంలో చేసిన కష్టం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. కొంతమందికి పాత బాకీలు తిరిగి రావచ్చు. ఆస్తి, భూమి, ఇల్లు వంటి విషయాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మేషరాశి వారికి ముఖ్యంగా కొత్త పరిచయాలు జీవితాన్ని మార్చే అవకాశాలు తెస్తాయి. మీకు తెలియని వ్యక్తుల ద్వారా కూడా పెద్ద అవకాశాలు రావచ్చు. మీ ప్రతిభ ఇప్పుడు సరైన వ్యక్తుల దృష్టికి చేరుతుంది. మీరు చేసే పని ఇప్పుడు మరింత మంది గుర్తించే స్థాయికి చేరుతుంది. ఉద్యోగ జీవితంలో ఈ గురు సంచారం ఒక గొప్ప అవకాశంలా మారబోతోంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాకపోయి ఉండవచ్చు. కార్యాలయంలో కొంతమంది మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నతాధికారులు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. పదోన్నతి, జీతం పెరగడం, కొత్త బాధ్యతలు రావడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్, డిఫెన్స్, అడ్మినిస్ట్రేషన్, స్పోర్ట్స్, టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం చాలా బలంగా పనిచేస్తుంది. కొంతమంది విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చు. మీ పని ఇప్పుడు పెద్ద స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే మేష రాశి వారికి ఈ గురు సంచారం ఒక కొత్త శక్తిని ఇస్తుంది. గతంలో వచ్చిన నష్టాలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ బిజినెస్ కు కొత్త ఊపు వస్తుంది. ముఖ్యంగా డిజిటల్ మీడియా, ఫిట్నెస్, స్పోర్ట్స్, కన్సల్టింగ్, ట్రేడింగ్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం భారీ లాభాలను తీసుకురాగలదు.
ఈ కాలంలో మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు మరింత బయటపడతాయి. మీరు చేసే పనిని చూసి ఇతరులు ప్రేరణ పొందే స్థాయికి వెళ్తారు. కొంతమంది మేష రాశివారు సోషల్ మీడియాలో మంచి ఫేమ్ సంపాదించే అవకాశం ఉంది. మీ మాట, మీ ధైర్యం, మీ స్టైల్ మరింత మంది దృష్టిని ఆకర్షించవచ్చు. కుటుంబ జీవితంలో ఈ గురు సంచారం చాలా మంచి మార్పులను తీసుకువస్తుంది. గతంలో కుటుంబంలో వచ్చిన అపార్థాలు ఇప్పుడు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. చాలా రోజులుగా దూరమైన బంధువులు మళ్లీ దగ్గరవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఇల్లు కొనడం, వాహనం కొనుగోలు చేయడం, కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం వంటి అవకాశాలు ఉన్నాయి. మేష రాశివారు సాధారణంగా కుటుంబం కోసం చాలా కష్టపడతారు. కాని కొన్నిసార్లు మీ కోపం వల్ల లేదా మాట తీరు వల్ల అపార్థాలు వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. కుటుంబ సభ్యులు మీ మంచితనాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇంట్లో మీరు తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. పెళ్లి కాని మేష రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధాలు రావచ్చు. వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న వారికి ఇప్పుడు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే పెళ్లైన వారికి దాంపత్య జీవితంలో ప్రేమ మరింత బలపడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమలో ఉన్న మేష రాశి వారికి కూడా ఈ కాలం చాలా ముఖ్యమైనది. ప్రేమలో స్థిరత్వం పెరుగుతుంది. గతంలో వచ్చిన బాధలు ఇప్పుడు తగ్గిపోతాయి. కొంతమందికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి: త్వరగా కోపపడటం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. అందుకే సహనం చాలా అవసరం. సంతానం విషయంలో కూడా ఈ గురు సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. పిల్లల వల్ల గర్వపడే పరిస్థితులు వస్తాయి. చదువులో, ఉద్యోగంలో లేదా ఇతర రంగాల్లో పిల్లలు మంచి విజయాలు సాధించవచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ కాలంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డిఫెన్స్, పోలీస్, స్పోర్ట్స్, ఐటీ, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్న విద్యార్థులు మంచి పురోగతి సాధిస్తారు. విదేశాల్లో చదవాలని ఆశపడుతున్న వారికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో చూస్తే ఈ కాలంలో శక్తి పెరిగినా శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. అధిక కోపం, ఒత్తిడి వల్ల బీపీ, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయడం మంచిది. యోగా, ధ్యానం, వ్యాయామం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ గురు సంచారం మేష రాశి వారికి ఆధ్యాత్మికంగా కూడా మంచి మార్పును తీసుకువస్తుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయాలని అనిపిస్తుంది. కొంతమంది తీర్థయాత్రలు చేయవచ్చు. గురువారం రోజున పసుపు దానం చేయడం, పేదలకు సహాయం చేయడం, హనుమంతుడిని లేదా గురుదేవుడిని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ కాలంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మీరు ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు నష్టాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా గ్యారంటీ ఇవ్వడం మంచిది కాదు. మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయ పడే అవకాశం కూడా ఉంది. అందుకే మీ భవిష్యత్ ప్లాన్లను అందరితో పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా 2026 తర్వాత మేషరాశి వారు జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో ఉన్న ప్రతిభ ఇప్పుడు సరైన దారిలో ప్రయాణం ప్రారంభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పని మరింత మంది దృష్టిని ఆకర్షిస్తుంది. కొంతమంది సోషల్ మీడియా, రాజకీయాలు, స్పోర్ట్స్, పబ్లిక్ ఫీల్డ్లలో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ గురు సంచారం మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది: ఇంతకాలం మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. మీరు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుంది. మీలోని భయం పోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు, ప్రేమ, కుటుంబ ఆనందం, వృత్తిలో ఎదుగుదల, గౌరవం, ఆధ్యాత్మిక శాంతి, ఇలా ప్రతి విషయంలోనూ మంచి మార్పులు కనిపిస్తాయి. మొత్తం మీద చూస్తే 2026 గురు సంచారం మేష రాశి వారికి జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే శుభకాలంగా కనిపిస్తోంది. మీరు భయపడకుండా ముందుకు సాగితే ఈ కాలంలో జీవితంలో చాలా పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఎదురుచూసిన మేష రాశి వారికి ఇప్పుడు నిజంగానే గురు అనుగ్రహంతో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీరు దేవుని నుండి అడిగినవన్నీ మీకు లభించాలని ప్రార్థిస్తూ ఈ పోస్ట్ను ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిజంగా నచ్చితే షేర్ చేయండి.
మరియు మీరు ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు, అభినందనలు మరియు ఆరోగ్యంగా ఉండండి.